పనిమంతు పందిరెత్తే కుక్క తోక తాకి కూలిపోయిందట. గట్లున్నది మన సర్కారు పనితీరం. ఈ షేయిపాటి పాలనలా కొత్త కంపెనీల చుడు పక్కకు పెట్టు, ఉన్న కంపెనీలు పారిపోతున్నాయి. మీకో దండం అనుకుంటా టాటా చెప్తున్నాయి. హైదరాబాద్లో మెట్రో బండ్లను నడిపిస్తున్న ఎల్ఎన్టీ కంపెనీని ఈ అప్పులు ఈ రాసులు మాతోనే కాదు మొర్రో అనుకుంటా చేతుల్లా పట్టింది. మీ దయగల్ల పాలన ఈ మెట్రో వజను మోసుడు మాతోనైతలేదని వెళ్ళిపోయింది. అగో కథమిగా ఇంకో కంపెనీ మన రాష్ట్రం నుంచి మర్రిపోయిందో. మెట్రో ప్రాజెక్టును ముంగటేసుకున్న ఎల్ఎన్టీ కంపెనీని ఇక ఈ బండ్లను నడుపుడు మాతోని కాదు, ఈ అప్పులేది ఈ ఖర్చులేంది అనుకుంటా సర్కారు చెప్పింది. మా పైసలు మాకిస్తే మా అప్పులు తీరుస్తా, ఇక మా తొవ్వ మేము ఇక మా కంపెనీ తొవ్వ మేము చూసుకుంటామని చెప్పుకున్నదులా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణంలో మెట్రో బండ్లు స్టార్ట్ అయినాయి. జనంతోని కిటకిటలాడేటి, అవునా కాదా? రోజు లక్షల మంది ప్రయాణం గట్టేటోళ్ళు. ఏమంటే షేయిపాటి అధికారంలోకి వచ్చిందో ఇక ఈ మెట్రో బండ్లకు సుస్తైంది. మహాలక్ష్మి పథకం పెట్టే ఫ్రీ బస్సులనే ఇంకేమున్నది, మన ఆడోళ్ళు మెట్రో బండ్లే ఎక్కుడే మర్చిపోయారు. ఇదో పెద్ద లాసు. ఈ మాట నేనంటలేను, ఎల్ఎన్టీ కంపెనీ సారు ఒకసారి గిట్లనే చెప్పిండట. ఈ ఫ్రీ బస్సులతోని మెట్రో గోసవాడుతుందని చెప్పుకుంటా వాదపడ్డాడు. గసండి మాటలు మాట్లాడితే జైల్లో నూపుతా ఏమనుకుంటురా అని డాగు పెట్టినంత పని చేసిండట. సరే అప్పటి మందం నోరు ముయించిండు, కానీ లాసులను మాత్రం ఆపలేదు. మెట్రోకు ఇమ్మతి ఇయ్యలేదు, భరోసా కూడా ఇయ్యలే. ఈ కోట్లకు కోట్ల రూపాయలు అప్పులు లూక్సాను నెత్తి మీద వాడే. ఎవరైనా ఎంతకాలమని మోస్తారు చెప్పు. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి రామ్ రామ్ చెప్పిరు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు. ఇక ఈ మెట్రో చేయబట్టి 13,000 కోట్ల రూపాయలు అప్పయింది. వాటికి ఇంకో 6,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఈ ప్రాజెక్టులను మీరే చూసుకోరని సర్కారుకు చెప్పింది గది. ఇక ఈ మాట ముచ్చట పెట్టినాక లాస్ట్కు 2,000 కోట్ల చేతుల పెట్టి ఆ కంపెనీ వాళ్ళను సాగదోలుతారట సర్కారు వాళ్ళు. అంటే లాస్ అన్నట్టు 2,000 కోట్లయితే 2,000 కోట్లే వటు. సచ్చినోని పెండ్లికి వచ్చిందే కట్నం అనుకుంటా. మెట్రో కంపెనీ వాళ్ళు కూడా సరే అని తలకాయ ఉప్పి ఇచ్చిన కాడికి తీసుకొని పోతారట. కానీ ఎంత మార్పు చూడు. కరోనా కాలంలో కూడా మెట్రో బలంగా నిలబడ్డది. అప్పుడు మన కేసీఆర్ సార్ ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీకి ఇమ్మతి ఇచ్చింది, సాయంగా కూడా నిలబడ్డది. కానీ ఇమ్మతి ఇప్పుడు లేకపాయే. అదిగాక కష్టాలేందో చెప్పుకుంటుంటే జైళ్ళ నుక్తా అనే మన రేవంత్ సారు ఇక మేడిగడ్డ బ్యారేజ్లా 2 పిల్లలు కుంగినప్పుడు కూడా ఇదే ఎల్ఎన్టీ కంపెనీ మీద కచ్చబెట్టుకున్నట్టు చేసిండ్రు. అందుకే ఇక ఈ సర్కార్తోని ఏగుడు మాతోని కాదు, ఈ కాంగ్రెస్ ఉన్నంత కాలం మెట్రోకు మంచి రోజులు రావు. ఎల్ఎన్టీ పూరగా మునిగిపోడు ఖాయమని ఆ కంపెనీకి అర్థమైపోయిందట. అందుకే రామ్ రామ్ చెప్పిరు. అసలైన ఎల్ఎన్టీ కంపెనీ అంటే ఆల్తు ఫాల్తు కాదు కదా, ప్రపంచంలోనే పెద్ద పేరు వేయింది, పెద్ద పెద్ద ప్రాజెక్టులను కట్టింది. అసంటిది హైదరాబాద్ మెట్రో ముంగటేసుకున్నాక ఈ 2 ఏళ్లలో ఆ కంపెనీ రాతనే తీర్మారైపోయింది, సర్కార్కే అప్పచెప్పింది. మరి ఇక ఎల్ఎన్టీ కంపెనీ పక్కకు జరిగింది కాబట్టి ఇక దీన్ని నడిపే జిమ్మదారి రేవంత్ సర్కార్దే. ఇప్పటికే యూరియా బత్తాలే ఇయ్యలేకపోతాంది ఈ సర్కారు. అసంటిది గంత పెద్ద ప్రాజెక్టులను ఎట్లా ముంగడికి పట్టుకపోతుంది? కమ్సకం ఇండ్ల పని చేసేటోళ్ళకన్నా జీతాలు ఇచ్చే సినిమా ఉన్నదా? మెట్రో ప్రాజెక్టు మీద ఉన్న 13,000 కోట్ల రూపాయల అప్పును ఎట్లా కడుతుంది? మెట్రో నడవాలంటే నెలకు 600 కోట్ల రూపాయలు కావాలి. అవి ఎట్లా జమ అవుతుంది? అసలు సర్కార్తోనే అయ్యే పనేనా? ఇగో గిట్లనే అంటురు. అటు ఇటు వేసి ఆఖరికి మెట్రోను కూడా ముంచి పడేసింది ఈ రేవంత్ సర్కార్ అని గరమైతుర్రు. ఈ ముఖ్యమంత్రి గారి యొక్క ఏకపక్షమైన నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు, ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది. రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది.
ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను.